హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే సేమియా ఉప్మా. ఈరోజు అయితే సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకొని ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా కట్ చేసుకొని సేమియాని అయితే 3 గ్లాసులు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసి ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా దాంట్లో వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని నేను 3 గ్లాసెస్ సేమియా తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సేమియా అనేది మెత్తగా అవ్వకుండా చాలా బాగా వస్తుంది. ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే మరగనివ్వాలి. ఆ వాటర్ అలా మరిగేటప్పుడు మనమైతే ఇందాక తీసుకున్న సేమియాని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం పోయాక మనమైతే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ వాటర్ పోయే వరకు నీట్గా అలానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే మనకు వేడివేడిగా సేమియా అయితే రెడీ అయింది టిఫిన్కి. సో నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. 2 మినిట్స్లో అయితే మనకి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.